ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మన పూర్వీకులు గడియారం ముందు తిరిగే దిశని ఏ రకంగా నిర్ధారించారు అని చెప్పి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరగబట్టే పగలు రాత్రి ఏర్పడు. అందుకని మనకి ఈ కాలాలు ఆ రకంగా అని చెప్పుకున్నాం. సూర్యోదయ సమయం, దాని తర్వాత సూర్యుడు నెత్తి మీద ఉంటే మధ్యాహ్నం, దాని తర్వాత సాయంత్రం, రాత్రి, నిశరాత్రి, ఇలా రకరకాల జాములు ఇలా చెప్పుకుంటూ వచ్చారు. కానీ సమయాన్ని కొలవడానికి వాళ్ళు ఏం చేశారంటే కొంతకాలం క్రితం వాళ్ళు సన్ డైల్ కూడా ఏర్పాటు చేశారు. మనందరికీ తెలుసు, సూర్యుడు తూర్పును ఉదయించి పడమరన అస్తమిస్తాడు. ప్రతిదానికి నీడ ఏర్పడుతుంది. ఆ నీడను చూసినట్టయితే తూర్పు వైపున మనం నించున్నాం అనుకోండి, మన నీడ పడమర వైపుకు. దాని తర్వాత సూర్యుడు మామూలుగా పెరుగుతూ మధ్యాహ్నం నెత్తి మీదకి వచ్చి తర్వాత సాయంత్రం అస్తమిస్తాడు. మన నీడ పడమర నుంచి తూర్పు వైపుకు వెళుతుంది. అయితే ఇక్కడ ఇది మనం గమనించాలి, ఉత్తర దిశగా ఈ నీడ ప్రయాణం చేస్తుంది. పడమర నుంచి తూర్పుకి నీడ ఉత్తర దిశగా వెళుతుంది. మనం గమనించినట్లయితే భూమి గుండ్రంగా ఉంది, ఒక గోళం. ఉత్తరార్ధగోళంలోనే శాస్త్రజ్ఞులు కానీ 90% జనాభా కానీ అందరూ ఉన్నారు. అందుకని విజ్ఞానం అంతా ఉత్తరార్ధగోళంలోనే డెవలప్ అయింది, అభివృద్ధి చెందింది, ఆలోచనలు వచ్చాయి. దాంతో దక్షిణార్ధగోళంలో సముద్రాలు ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, సదరన్ సీ, ఇలా చాలా ఉన్నాయి. జనాభా చాలా తక్కువ, 10% కంటే తక్కువ. అందుకని ఏది అబ్జర్వ్ చేసినా అది ఉత్తరార్ధగోళంలోనే జరిగింది. అందుకని మామూలుగా ఇప్పుడు రోజుల్లో మనం ఆలోచిస్తే ఉత్తరార్ధగోళంలో చూసినవన్నీ దక్షిణార్ధగోళంలో ఆపోజిట్గా ఉంది. ఉదాహరణకి ఇప్పుడు పొగలుంది, జూన్ 21వ తారీఖు పొగలు ఎక్కువ భాగం ఉంది 40వ లాటిట్యూడ్ దగ్గర. ఈ రేఖాంశం ఏదైతే ఉందో అక్కడ మనకి ఎక్కువ, అంటే పొగలు అక్కడ ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి పొగలు పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి. మళ్ళీ తర్వాత పొగలు తగ్గిపోయి ఇది అవుతూ ఉంటుంది. ఉత్తర ధ్రువం దగ్గర కనుక చూసినట్లయితే భూమి 23.5 డిగ్రీలు ఉంది. అది పూర్తిగా ధ్రువం, ఉత్తర ధ్రువం మనకి సూర్యుడి వైపు ఉన్నట్లయితే మనం ఉత్తర ధ్రువం దగ్గర 24 గంటలు పొగలే ఉంటుంది. అదే సమయంలో దక్షిణ ధ్రువం దగ్గర రాత్రి ఉంటుంది. అందుకని మనం ఉత్తరార్ధగోళంలో ఉన్నాం కాబట్టి ఉత్తరార్ధగోళంలో ఉండే అబ్జర్వేషన్సే చాలా వరకు శాస్త్రీయంగా మనకి తెలుస్తూ ఉన్నాయన్నమాట. అందుకని ఈ నీడలను కూడా గమనిస్తే ఏం చేస్తుంది, నీడ తూర్పు నుంచి పడమర దాకా సూర్యుడు వెళ్తున్నాడు కాబట్టి సన్ డైల్ తయారు చేసుకున్నారు. 3వ శతాబ్దంలోనే సన్ డైల్, కాలం కొలవడానికని, ఉదయం రాత్రి. సూర్యుడు కూడా ఏం చేస్తున్నాడు మనం ఆలోచించినట్లయితే తూర్పు నుంచి పడమరకు వచ్చి పడమర నుంచి తూర్పుకి రాత్రిపూట తిరిగి వచ్చేస్తున్నాడు మళ్ళీ తూర్పును ఉదయించడానికి. అందుకని ఒక సర్కిల్. ఈ సర్కిల్కి ఇక నీడలు ఎలా అయితే ప్రయాణం చేస్తూ మార్పుతూ ఉండి 24 గంటలు మార్పు చేసుకున్నారంటే 12 గంటలే మార్పు చేసుకుంటారు. అందుకని నీడ ఏమిటి, పడమర నుంచి తూర్పుకి వెళ్తుంది. కాబట్టి దీన్ని గడియారం తయారు చేసినప్పుడు వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం దీని దాకా కూడా ఆ డైరెక్షన్ క్లాక్ వైజ్ అని పెట్టారు. గడియారాలు తయారు చేశారు కాబట్టి క్లాక్ వైజ్ ఇటువైపు. అదే దక్షిణార్ధగోళంలో ఉన్నారనుకుంటే ఆపోజిట్గా ఉంటుంది. కానీ సైన్సు అన్నీ చేసినప్పుడు మన పూర్వీకులు గడియారం తిరిగే దిశ క్లాక్ వైజ్ అని చెప్పి పెట్టారన్నమాట. అంటే తూర్పును మనం ఉత్తరార్ధగోళంలో ఉన్నాం కాబట్టి మనం ఇటువైపు నుంచి వెళ్తాం. దక్షిణార్ధగోళంలో ఉంటే నీడ ఆపోజిట్గా దక్షిణ వైపు నుంచి వెళ్తుంది, మన కింద నుంచి వెళ్తుంది అనమాట. ఇప్పుడు సూర్యుని మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, ఆకాశంలో మనకి తూర్పు నుంచి పడమర వెళ్ళేప్పుడు క్లాక్ వైజే వెళుతూ ఉంటుంది. క్లాక్ వైజ్, ఇప్పుడు మనం క్లాక్ వైజ్ అని పెట్టుకున్నాం కదా, నిర్ధారణ ఆ రకంగా చేశారు. ఇంకోటి, మనుషులు కూడా ఎక్కువ గబుక్కని టర్నింగ్ తిరిగితే కుడి చేతే తిరుగుతారు. అలాగే ఒక స్క్రూ డ్రైవర్తో స్క్రూని తిప్పారనుకోండి, సులువుగా క్లాక్ వైజే తిప్పుతూ. అలాగే ఒక డబ్బాకి మూత, స్క్రూ, ఒక సీసాకి మూత బిగించాలనుకుంటే క్యాప్ను మళ్ళీ మనం క్లాక్ వైజే తిప్పుతాం.
అంటే ఇలా సాధారణంగా చాలా విషయాలు మనం గమనిస్తుంటే క్లాక్ వైజ్, అందుకని క్లాక్ వైజ్ అంటారు. యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ ఏంటంటే ఇప్పుడు డబ్బాకి మూత, సీసాకి మూత వేయాలంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతాం అన్నాం, రెండో పక్క తిప్పడానికి. కానీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇవి బాగా ఉపయోగం ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఆటోమొబైల్స్లో చక్రాలు ముందుకు దొలుతూ ఉంటాయి కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ దీన్ని తిరుగుతూ ఉంటాయి చక్రాలు, ముందుకు డ్రైవ్ చేస్తుంటే వెహికల్ వెళ్ళేటప్పుడు. అందుకని మనం క్లాక్ వైజ్ కనుక థ్రెడ్ పెట్టామనుకోండి లూజ్ అయిపోతుంది. అందుకని యాంటీ క్లాక్ వైజ్ థ్రెడ్ పెడతారు. అందుకని థ్రెడ్ పెడితే అది టైటన్ అయిపోతూ ఉంటుంది అనమాట. మీరు లాగుతున్న కొద్ది బిగుసుకుంటూ ఉంటుంది. ఎలా అయితే ఉచ్చు బిగుసుకోవడం అంటారు చూసారా, ఆ రకం. అలాగే మనం ఓవర్ హెడ్ వైర్స్ ఉన్నాయనుకోండి, ఎలక్ట్రికల్ దీనిలో వాటిల్లో రెండు వైపుల నుంచి వైర్లను దగ్గరికి లాగాలన్నప్పుడు ఏం చేస్తారు, సెంటర్లోనేమో తిప్పడానికి పెడతారు. కుడి చేతేపు ఒక స్క్రూ ఉంటుంది, ఎడం చేతేపు ఒక స్క్రూ ఉంటుంది. ఇవి రెండు మీరు సపోజ్ క్లాక్ వైజ్ తిప్పారనుకోండి, ఎడం పక్కనది క్లాక్ వైజ్ ఏమవుతూ ఉంటుంది, అది టైటన్ అవుతూ ఉంటుంది. ఓ పక్క లూజ్ అవుతుంది. అందుకేంటి ఒకటి యాంటీ క్లాక్ వైజ్, ఒకటి క్లాక్ వైజ్ పెడతారన్నమాట. పెట్టి తిప్పేటప్పుడు మీరు డైరెక్షన్ తిప్పుతూ ఉంటే అవి టైటన్ అవ్వడం, లూజ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఈ రకంగా గడియారపు ముళ్ళు క్లాక్ వైజ్ తిరగడానికి మనకి ఈ నీడలు. అలాగే ఇప్పుడు మనం నేల మీద పెట్టి చేస్తారు. రెండోది సూర్యరశ్మి ద్వారా నీడల ద్వారా ఉండే సన్ డైల్స్ ఏ ప్రాంతాన్ని ఆ ప్రాంతమే, ఏ లాటిట్యూడ్ ఉంటే ఆ లాటిట్యూడే. ఎందుకని భూమి మీద సూర్యుడు ఉండే పొజిషన్ మారుతూ ఉంటుంది కాబట్టి. అందుకని మనం ఏం చేయాలి, అలా ఒక గోడకు పెట్టామనుకోండి, గోడకు పెడితే ఏమవుతుంది, సూర్యుడు పైన ఉంటాడు. మనం ఒక పుల్ల గోడకి గుచ్చామనుకోండి మేకులాగా, దాని నీడ ఏమవుతుంది, మనకి సూర్యుడు అటు నుంచి చూస్తే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతుంది నీడ. నేల మీద పెడితేనేమో క్లాక్ వైజ్ తిరుగుతుంది నీడ, పైన గోడకి పెడితేనేమో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. అంటే మార్కింగ్ ఎలా చెయ్యాలి అని. దాని తర్వాత ఫన్ కోసమని చాలామంది గడియారాలను కూడా యాంటీ క్లాక్ వైజ్ పెడుతూ ఉంటారు. అంటే మనకి క్లాక్ వైజ్ 1, 2, 3, 4, 5 ఇటు వేస్తుంటే అంకెలు ఇటుపక్క తిప్పి వేస్తుంటారు. గడియారం ముళ్ళు కూడా రెండో పక్క తిరిగేట్టు అనమాట. ఫన్ కోసం అని చెప్పి చాలా చోట్ల కూడా అలా పెడతారు. అటెన్షన్ మనకి ఇవ్వడం కోసం అని చెప్పి గడియారం అదే సమయం చూపిస్తుంది, మార్క్ చేస్తారన్నమాట. 1, 2, 3, 4 కుడి చేతే మార్క్ చేసే బదులు 1, 2, 3, 4 లెఫ్ట్ సైడ్ మార్క్ చేస్తారు. గడియారం ముళ్ళు ఇటు తిరిగే బదులు రెండో పక్క తిరిగేటి చేస్తారు. అందుకని గడియారం ఏమో మనం 24 గంటలని డివైడ్ చేశాము, కానీ భూమి సూర్యుడు చుట్టూ తిరిగేప్పుడు ఉండే ఎండ అంటే నీడ వీటిల్లో మార్పులు ఉంటాయి. వాటికి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం మనం. కానీ ఒక సమయం అందరికీ తెలియాలి కాబట్టి గడియారాలు ఆ రకంగా. అందుకని క్లాక్ వైజ్ అన్నది మన పూర్వీకులు నీడని బట్టి తూర్పు నుంచి పడమరకి సూర్యుడు వెళుతున్నాడు కాబట్టి, అలాగే నీడ కూడా పడమర నుంచి తూర్పు వైపుకి క్లాక్ వైజే తిరుగుతోంది కాబట్టి మనం ఉత్తరార్ధగోళంలో ఉన్నాం. అందుకని ఆ డైరెక్షన్ని మన పూర్వీకులు గడియారం తయారు చేసేప్పుడు క్లాక్ వైజ్ అని చెప్పి నిర్ణయించారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.